ప్రభునామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నానండి. అందరికి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకొని ప్రభు సహాయం వేడుకొని ముందుకు కొనసాగుదాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. చిన్న ప్రార్థన. మా తండ్రి, మహోన్నతుడా, మహాకరుడా, శ్రేష్టమైన ఎంతో అమూల్యమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభా. చేరువచ్చి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ క్షణం వరకు మా జీవితంలో మీరు చెప్పిన ప్రత్యేకమైన మేలును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఈ యొక్క కూడికను దీవించండి, ఆశీర్వదించండి. ఆయన నమ్మిన వారికి మేలుకరంగా, నమ్మని వారికి నమ్మిక పుట్టించేదిగా ఉన్నట్లు కృప చూపండి. మీరే ప్రభా దాన్ని సిలువ చాటును మరుగుపరిచి బలపరిచి మీ వాక్కుల చేత మమ్మల్ని అందరినీ కూడా మీ వాక్యం ప్రార్థిస్తున్నాం. ఎలాంటి ఆటంకాలు వాటిల్లకుండా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. కావాల్సిన వారు అనేకులు ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా మీ చిత్తమైతే ప్రభా మీ ఆత్మ ప్రేరేపణ చొప్పున నడిపించమని ప్రార్థిస్తున్నాం. అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ, అయ్యా మేము వినువారం మాత్రం అయ్యకుండా వాక్యం ప్రకారం బ్రతుకున్నట్లు మాకు శక్తిని, భక్తిని, బలమును దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ మా ప్రభుని కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. మనము గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో అన్యులకు యూదులకు ఉన్నటువంటి వ్యత్యాసాలను, అనగా గ్రీసు దేశస్థులకు యూదులకు ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినం వరకు 4 పాయింట్లని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 5వ పాయింట్లోనికి మనం ప్రవేశిద్దాం. బేస్ వర్స్ చదువుకోవాలి కాబట్టి, గలతీ పత్రిక ధ్యానంలో మనం ఉన్నాం కాబట్టి గలతీ పత్రికను మనం చదువుకోవడం జరిగింది. అయితే మన యొక్క డైరెక్ట్ పాయింట్స్లోకి మనం వెళ్దాం ప్రియులారా. యూదులలో ఉన్నటువంటి 5వ పాయింట్ మనం ఒకసారి ఆలోచించేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. యూదులు ఎలాంటి వారని వాక్యం తెలియజేస్తుందో ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. చాలా దేవుడు ఏది చేసినా మంచి చేస్తాడు, మేలే చేస్తాడు. ఆయన తన లెక్క ప్రకారం న్యాయమే జరిగిస్తాడు, ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఆయన చేసినటువంటి స్వస్థతను బట్టి యూదులు దేవుణ్ణి హింసించిరి అనే పదం ఇక్కడ మనకి కనబడుతుంది. యూదుల్లో ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే దేవునిని హింసించిన వారుగా వీరు కనబడుతున్నారు. ఈ దినాన ఈ హింస గురించి మనం కొంచెం డీటెయిల్గా ఆలోచించేద్దాం. ఎలాంటి హింస అంటే, ఒకవేళ యూదులు ఏమన్నా ఆయుధాలు వాడి హింసించారా, లేక మాటలతో హింసించుంటారా, సణిగి హింసించుంటారా, పాయింట్అవుట్ చేసి హింసించుంటారా అని కనుక మనం ఆలోచన చేస్తే అన్ని రకాలుగా వారు దేవుణ్ణి హింసించారు. ఆయుధాలు అయితే వాడలేదు, కానీ ప్రస్తుతానికి 5వ
అధ్యాయం యోహాను సువార్త వరకు దేవుణ్ణి బాగా మనస్తాపం చెందే విధంగా, ఆయన నొచ్చుకునే విధంగా అయితే వీళ్ళు ప్రవర్తించారు. హింస అనగానే రెగ్యులర్గా మనకి కొన్ని పదాలు, కొన్ని వచనాలు గుర్తొస్తాయి. హింసించడం లేకపోతే హింసింపబడడం అనగానే మనకు ఒక వచనం ఇమీడియట్గా గుర్తొచ్చింది. ఏ వచనం అది? మీకు ఏమైనా గుర్తొస్తుందా? జనులు మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డ మాటలు. 5వ అధ్యాయము మత్తయి సువార్త మనకి గుర్తొస్తుంది. ఒకసారి అది కూడా చదువుకుందాం. చదువుకొని వాక్యాన్ని, దేవుడు మరి ఈ వాక్యంలో మనల్ని ఎలా నడిపిస్తాడో ముందుకి, ఆయనకు మనల్ని మనం అప్పగించుకొని ముందుకు వెళ్దాం. 5వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో ఉంది. తీస్తే కనుక చదవండి. ఎవరైనాను మిమ్మును హింసించి, నిందించి, ఆ మాటలు చూద్దాం. అబద్ధముగా, చెడ్డ మాటలు ఎలా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, అధికమగును. ఇలాగ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. చాలు. ఇక్కడ గమనిస్తే ఎవరైనాను అన్నాను నేను. జనులు అంటే జనుల్లో ఎవరైనా మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. పూర్వమందుండిన మీ ప్రవక్తలను కూడా వాళ్ళు అలాగే హింసించారు, జనులు హింసించారు అని దేవుడు తనే స్వయంగా మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో కొండ మీద ఉన్నటువంటి ప్రసంగంలో, లేకపోతే ధన్యతలు గురించినటువంటి ప్రసంగం తర్వాత. ఎందుకు మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం? పూర్వమందుండిన ప్రవక్తలను ఎవరిని హింసించారు? ఎవరైనా పూర్వమందుండిన ప్రవక్తలను హింసించడం జరిగిందా? పాత నిబంధనలు ఎక్కడైనా మనకు కనబడుతుందా? ఎవరైనా హింసించారా? అమ్మా, హింసించారు. ఇర్మియా అన్నారా? కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఇర్మియా గారిని హింసించారు. అంతేకాదు, ప్రవక్త అయిన జకర్యాని కూడా హింసించారు. ఆ 2 వచనాలు మనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం ఎక్కువ లోతులోకి మనం వెళ్ళక్కర్లేదు. ఆల్రెడీ దైవజనులు వీటి గురించి మనకి వివరంగా ప్రకటించి ఉన్నారు కనుక జస్ట్ ఆ వచనాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథము. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకునము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయము. నీవు దీర్ఘశాంతి గలవాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తం నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకున్నాను. చాలు సిస్టర్. 15:15లో నన్ను హింసించే వారికి త్వరగా పనిష్మెంట్ ఇవ్వు, నాకు న్యాయం చేయని ఇర్మియా గారు దేవునితో పలుకుతున్నట్లుగా మనం చూస్తాం. అప్పటి వరకు దేవుడు ఆ జనులకు రాబోయే శిక్ష గురించి మాట్లాడుతూ ఉంటే ఇర్మియా గారు ఆలకిస్తూ వీళ్ళు ఎంత చెప్పినా వినకుండా తిరిగి ప్రతిగా ఇర్మియానే గుంటలో వేశారు. ఇర్మియాకే హాని కలుగు చేస్తున్నారు. అందువలన ఇర్మియా గారు అంటున్నారు, నన్ను హింసించే వారిని శిక్షించు ప్రభువా, నాకు న్యాయం చేయి ప్రభు అంటున్నాడు. అదే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 20వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 11వ వచనం. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించి వారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. బహుగా సిగ్గుపడుదురు, మరువబడనని నిత్యావమానము పొందుదురు. చాలు సిస్టర్.
పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు. హింసించే వారి కొరకు వారి గురించి ఇర్మియా గారు మాట్లాడుతున్నారు. ఏమనంటే, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. విజయం నాదే, హింసకు గురి అవుతుంది నేనే, గెలుపు నాదే. నన్ను ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళను దేవుడు ఓడిస్తాడు అని ఇర్మియా గారు తెలియజేస్తున్నారు. టోటల్గా ఇర్మియా గారిని జనులు ప్రభువుని ఎరిగిన వారే, అంతా తెలిసిన వారే బాధించినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా దేవుని పని మనం జరిగిస్తున్నప్పుడు, దేవుని అడుగుజాడల్లో మనం నడుస్తున్నప్పుడు, దేవుని పని చేస్తూ ఆయన సేవకురాండ్రుగా బ్రతుకుతున్నప్పుడు, దేవుణ్ణి ఎరిగిన వారి నుండి కూడా అనేక మార్లు హింస మనకు ఎదురవ్వచ్చు, కష్టం ఎదురవ్వచ్చు, బాధ ఎదురవ్వచ్చు. అయినా గెలుపు మనదే. హింసింపబడే వారిదే గెలుపు, హింసించే వారిది కాదు, బాధ పెట్టేవారిది కాదు, బాధను అనుభవించే వారిదే గెలుపు అని వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, పిల్లరా, జ్ఞాపకం చేస్తున్నాడు. మనం గుర్తుపెట్టుకొని ధైర్యంగా ముందుకు కొనసాగాలి. తాత్కాలికంగా కొంత బాధలో, ఇబ్బందులో ఉండొచ్చు. ఏవైనా ఆటంకాలు మన వారి వలన, నమ్మిన వారి వలన ఎదురైనప్పుడు, ఇంట్లో వారి వలన, బయటి వారి వలన మనకు ఎదురైనప్పుడు తాత్కాలికంగా మనము ట్రబుల్సంలో ఉండొచ్చు. కానీ ఫైనల్గా దేవుడు మనకి మేలే చేస్తాడు, మనకు మేలే జరుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక ప్రవక్తను హింసించిన విధానం మనం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం, 24వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మర్చిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చునుగాక అనెను. చాలమ్మా, ఇక్కడ గమనిస్తే రాజైన యోవాషు ఏలుబడి చేస్తున్నాడు. అక్కడ ఆ సిచ్యుయేషన్లో రాజుగా ఉన్నవారు యోవాషు. చంపబడిన వారు ఎవరయ్యా అంటే జకర్యా తండ్రి ఒక అతను ఉన్నాడు, అతను యాజకుడు. జెహోజాదా అంటాం ఇంగ్లీష్లో. యెహోయాదా యాజకుడు. యెహోయాదా కుమారుడు జకర్యా ఒక అతను ఉన్నాడు, అతను ప్రవక్త. ఆ ప్రవక్తని మందిరంలో చంపేసేశారు యూదులే అన్న మాటను కూడా మీకు రుజువు నేను చూపిస్తాను మరి కొద్ది నిమిషాల్లో. ఇక్కడ సందర్భం ఏంటంటే, మనకి యోధా రాజులు అందరూ తెలుసు కదా. సొలొమోను గారు తర్వాత సొలొమోను గారు కుమారుడు రెహబాము, తర్వాత అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, వీళ్ళందరూ మనకు తెలుసు. ఆ లిస్ట్లో ఆ రాజులు కొందరు గతించిన తర్వాత ఒక స్త్రీ ఏలుబడి చేస్తూ ఉంటుంది. అతల్య ఆమె పేరు. అతల్య ఏలుబడి చేసేటప్పుడు అందరూ ఎవరి కుమారులు, ఒక రాజు మరణించగానే వాళ్ళ కుమారులు రాజు అవుతూ ఉన్నారు, నా కుమారులు రాజులు అవ్వట్లేదు అని ఆమె ఒక విధమైన అసూయ, పగ, కుట్ర, కక్ష కట్టి ఆమె కొంతకాలం వాళ్ళని పరిపాలించినప్పుడు ఈ లోకంలో షూట్ ఎట్ సైట్ అంటాం కదా, చూడగానే చంపేసేయాలి అన్నట్టు. ఆమె కక్షతో కనబడిన వాళ్ళందరినీ చంపేసేసేయండి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తుంది ఒకానొక సందర్భంలో. ఆ సమయంలో అందరూ మగవాళ్ళు, పురుషులందరూ మరణిస్తూ ఉంటే ఆమె యొక్క ధాటికి, ఆమె ఆజ్ఞాపించినటువంటి విధానానికి ఒక పిల్లవాడిని, చాలా చిన్న పిల్లోడప్పుడు, చాలా పసి వయసు అప్పుడు ఒక పిల్లవాడిని
ఈ వచనంలో కనబడేటువంటి యెహోయాదా అనేటువంటి యాజకుడు, అతని భార్య, యాజకుడు మరియు అతని భార్య అంటే పాస్టర్ గారు, పాస్టమ్ గారు, వారిరువురు కలిసి మన భాషలో వారిరువురు కలిసి ఆ పసిబాలుని దాచిపెట్టి ఆ బాలుడికి కావాల్సినటువంటి, ఆ చిన్నపిల్లడికి కావాల్సినటువంటి పరిచర్య అంతా వాళ్ళు చూసి అన్నీ కూడా చక్కగా ఆ అబ్బాయికి సమకూర్చి ఒక 7 సంవత్సరాల వరకు ఆ అబ్బాయిని సాకుతారు ప్రియులారా, అంటే పోషిస్తారు. 7వ సంవత్సరం వచ్చిన తర్వాత అబ్బాయిని తీసుకొని కొంతమంది యాజకులను రహస్యంగా పిలిపించి దేవుని మందిరంలో ఆ అబ్బాయిని ప్రతిష్ఠించి, రాజుగా ప్రతిష్ఠించి పట్టాభిషేకం జరిగిస్తాడు యెహోయాదా యాజకుడు. పట్టాభిషేకం జరిగిస్తాడు ఆ బాలుడికి. అప్పుడు ఆ అబ్బాయి వయసు 7 సంవత్సరాలు. ఎవరో కాదు ఆ అబ్బాయి. ఈ వచనంలో 24వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 22వ వచనంలో యోవాషు అని ఏ పేరుతో అయితే రాజు కనబడుతున్నాడో ఆ రాజు గురించి, అతని ప్రొఫైల్ గురించి మాట్లాడుతున్నాను, నేను తెలియచేస్తున్నాను. మీ అందరికి కూడా బహుశా తెలుసు, జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను, మనం మర్చిపోతాం కదా. థ్యాంక్ యూ. 2 times మీరు చెప్పారు. కరెక్ట్ సిస్టర్. సురేష్ గారు కూడా చాలా సార్లు చెప్పినట్లుగా నాకు జ్ఞాపకం. ఎస్. సో పట్టాభిషేకం చేస్తారు. చేసిన తర్వాత కొంతకాలానికి ఆ అబ్బాయి ఎలా పెరిగాడు, ఎలా రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు, ఈ విషయం అన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఆయన మర్చిపోతాడు. మర్చిపోయి ఆ జకర్యాని ఎవరైతే తనను కాపాడి, అతల్యా నుండి కాపాడి సేఫ్గా తీసుకొచ్చి అన్ని సమకూర్చి పరిచర్యలు చేసి, చిన్నపిల్లలకు పరిచర్య చేయడం సామాన్యమైన విషయం ఏం కాదు. వృద్ధులకి పరిచర్య చేయడం, చిన్నవారికి పరిచర్య చేయడం, యవనస్తులకి ఎవరికైనా పరిచర్య చేయడం అంటే చాలా కష్టమైన పనే. వాళ్ళ బట్టలు ఉతుకుంటారు ఆ అబ్బాయికి ఆహారం రెడీ చేసి ఉంటుంది ఆ యెహోయాదా భార్య గారు, యెహోయాదా యాజకుడైనటువంటి భార్య, ఆ యాజకుని భార్య బట్టలు ఉతకడం, వంట చేయడం, అన్నం తినిపించడం, పడుకోబెట్టడం, అన్ని పరిచర్యలు చేస్తుంటారు ఆ చిన్నపిల్లల్ని పెంచేటప్పుడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి యోవాషు. కృతజ్ఞత కలిగి ఉండకపోగా ఆ యెహోయాదా, ఆ యాజకుని కుమారుడైన జకర్యా మేలుకరమైన ప్రకటన ఒకటి ప్రకటిస్తే, మీరెందుకు దేవుని వైపు తిరగట్లేదు, మీరెందుకు మేలును విసర్జించి కీడు వైపు ఎందుకు తిరుగుతున్నారు, దేవుని మాట మీరు ఎందుకు వినట్లేదు, మీరు దేవుని మాట వినట్లేదు కాబట్టి ఆయన మీకు విముఖుడుగా ఉన్నాడు, ఆయన మీ మాట కూడా వినడు, మీ యొక్క మనవి కూడా ఆయన ఆలకించడు, మీ వైపు తిరగడు ఆయన, మీరు ఆయన వైపు తిరగట్లేదు కాబట్టి మీరు మారండి అని ప్రకటించాడని, ఒక మంచి మాట చెప్పాడని ఆ ప్రవక్తని జకర్యాని మందిరంలోనే రాళ్ళు రువ్వి చంపేస్తారు. ఆ రాళ్ళు రువ్వి అందరూ చంపడానికి యోవాషు కూడా అనుమతిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట ఒకసారి చూద్దాం. యూదులు యేసును హింసించారు అని మనం చదువుకున్నాం. ఈ ఒక్క పాయింట్ ఈరోజు ధ్యానం చేద్దాం, ప్రభు చిత్తం అయితే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. యూదులు యేసును హింసించారు. యూదులలో ఉన్నటువంటి లక్షణం అది. ఇక్కడ ఎలా కనబడుతుందో చూడండి. అసలు వీళ్ళు యూదులా కాదా? ఇక్కడ జకర్యాని చంపిన వారు యూదులా కాదా ఆలోచన చేస్తే, అదే 24వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయంలో 17-18 వచనాలు చదువుదామా? 17 మరియు 18 వచనాలు. యెహోయాదా చనిపోయిన తరువాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. 18వ వచనం. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను.
యాజకుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు రాజు ఎవరి మాటకు సమ్మతిస్తున్నాడంటే యోధా అధిపతులు, యూదుల్లో ఉన్నటువంటి ఆ యోధా పెద్దలు అధిపతులతో సమ్మతించెను అని కనబడుతుంది. ఇంకా ముందు కూడా చదువుతున్నాను చూడండి. 19వ వచనం, తన వైపునకు వారిని మళ్లించుటకై కోపము వచ్చిననుంది కదా. 18వ వచనంలో దేవుని కోపం యూదుల మీదకి వచ్చింది. కారణం ఏంటి? దేవుణ్ణి విడిచి వీరు దేవతల వైపు తిరిగారు. నిజమైన దైవాన్ని మరిచి దేవతల తట్టు తిరిగినందుకు దేవునికి వారి మీద కోపం వచ్చింది. అప్పుడు ప్రవక్త అనగా యెహోయాదా కుమారుడైన జకర్యా ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యములు పలికిరి గాని వారు చెవియొగ్గకు ఉండిరి. ఇంకా జకర్యా ఎంటర్ అవ్వలేదు. 20వ వచనం, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, నాకు నుంచి ప్రవక్త నన్ను క్షమించండి, యాజకుడు ప్రవక్తనే యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్తిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరు గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతనిని చావగొట్టిరి. రాజు మాటను బట్టి, రాజు సపోర్ట్ ఉంది, యోవాషు సపోర్ట్ ఉంది. జకర్యా మరణించుట్లే. ప్రవక్త అయిన జకర్యా, యెహోయాదా యాజకుడు, అతని కుమారుడు ప్రవక్త అయిన జకర్యా ప్రవచిస్తున్నాడు జరగబోయే విషయం. దేవుడు చెప్పమన్న విషయం చెప్పినందుకు అతన్ని రాళ్లతో రువి అదే మందిరంలో చంపేసినప్పుడు ఆయన చనిపోయే ముందు మాట్లాడిన మాటలు ప్రియులారా. 22వ వచనం, ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయినా యెహోయాదా తనకు చేసిన ఉపకారము మర్చిపోయాడు మేలును. యోవాష్ అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అని. ఎంత ఘోరం కదండి, ఎంత బాధకరమైన విషయం. మేలుకు ప్రతిగా కీడు చేయడం అంటే ఇదే. మేలు చేసిన వాళ్ళ రక్తం ఒలికించినటువంటి చరిత్ర యూదులది. పాత నిబంధనలో కొన్ని అంశాలు చదివితే యూదుల గురించి నిద్రపోలేం. అంత బాధ కలుగుతుంది. ఇంతగా తెగించారా అని ఆలోచన వస్తుంది. అంత క్రూరమైన చరిత్ర స్వభావము కలిగిన వారుగా ఉన్నారు. దేవుణ్ణి ఎరిగిన వారే. వీరిలా ఉన్నారు. ఓకే, మనలో ఇలాంటి స్వభావం లేదా? మేలుకు ప్రతిగా కీడు ఎవ్వరికీ చేయొద్దని వాక్యం ఘోషిస్తుంది. కీడు ఎవరికి చేయొద్దు, కీడుకు ప్రతి కీడు కూడా చేయొద్దు. చేతనైతే మేలు చేయండి, లేకపోతే మానేయండి. అంతేకాని ఒకళ్ళు మనకి మేలు చేసినప్పుడు ఆ మేలుకు ప్రతిగా కీడు మాత్రం చేయకూడదు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగన్. మేలు చేసిన వాళ్ళకి తిరిగి మేలు చేయడం పెద్ద ఆశ్చర్యమేం కాదు. దానిలో దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దట్. కానీ అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి. మనకి కీడు చేసిన వాళ్ళకు కూడా తిరిగి మేలు చేయడం మంచి నేర్పరితనం. అది మేలు, అది ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము చేయలేనిది చేయడానికి చాలా కష్టతరమైన టాస్క్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం అసూయ గురించి. మనం మాట్లాడుకునేటప్పుడు ఆ విధంగా మనము దేవునిని పోలి నడుచుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇక్కడ మంచి మాట చెప్పాడని, జకర్యా చేసిన తప్పిదమేమీ లేదు, పాపమేమీ లేదు, దేవుని వైపు తిరగండి, మీరు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారని వాక్యం ప్రకటించాడంతే. దేవుని మాటను ప్రకటించాడంతే. ఈ రోజుల్లో దేవుని మాటను ప్రకటిస్తున్నందుకు హింసింపబడుతున్న వారు ఎందరో జకర్యాలు ఉన్నారు. ఎంతోమంది భూమి మీద మనకి కనబడుతున్నారు.
దేవుని వాక్యాన్ని ప్రకటించడమే వారు చేసినటువంటి తప్పిదము జనుల దృష్టిలో. అలాంటి వారిని హింసిస్తున్న వాళ్ళు లేరా? తెలియని వారు హింసిస్తే పెద్ద బాధపడక్కర్లేదు. వాక్యం తెలిసిన వాళ్ళే హింసించే స్థితిగతుల్లో ఉన్నారు. ఒకళ్ళు వాక్యం బాగా చెప్తే వాళ్ళ మీద కక్ష, ఒకళ్ళు పాటలు బాగా పాడితే వాళ్ళ మీద అసూయ, ప్రార్థన బాగా చేస్తుంటే వాళ్ళ మీద అసూయ, ద్వేషం. వీళ్ళైనా భక్తిపరులు, వీళ్ళైనా టాలెంటెడ్, వీళ్ళనైనా దేవుడు వాడుకునేది, మనల్ని వాడుకోడా, మాకు వచ్చు, మేము చేయగలం అనేటువంటి ఒక అహంభావం. ఇలాంటివన్నీ నేటి క్రైస్తవులలో మనం చూస్తూ ఉంటాం. అలా మనం ఉండకూడదు. యూదుల వలె అలాంటి భావన మనం కలిగి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది ఎలాంటి హింస? ప్రవక్తలను జనులు హింసించుట. ఇది ఒక రకమైన హింస. ఇక్కడ 5వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా, ఇంతకు ముందుండిన ప్రవక్తలను కూడా జనులు అలాగే హింసించారు. రుజువులు చూసాం. ఒకటి ఇర్మియా, ఒకటి జకర్యా. ఇప్పుడు మరొక రకమైన హింసను మనం చూద్దాం. అదేంటి అంటే సహోదరులే హింసించడం. సహోదరుల చేత హింసించబడిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు బైబిల్లో. ఎవరు? యోసేపు గారు. అతని సహోదరులు అతన్ని హింసించారు, బాణముల చేత ఆయన్ని హింసించారు అని కూడా ఆదికాండంలో మనకి కనబడుతుంది. ప్రియులారా, కొన్ని వచనాలు మనం చదువుదాం. ఆదికాండము 49వ అధ్యాయము ముందు 23వ వచనం చదువు. ఆదికాండము 49వ అధ్యాయం విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతని హింసించిరి. చాలు సిస్టర్. విలుకాండ్రు అతనిని వేధించిరి, బాణములు వేసి అతనిని హింసించిరి. ఎవరైనా యోసేపు మీద బాణాలు వేశారా? విలుకాండ్రు అంటే బాణం వేసే ఆ విల్లు విద్య తెలిసినటువంటి వారు హింసించారు యోసేపుని అని మనకు కనబడుతుంది ఇక్కడ. ఎవరైనా యోసేపు గారి మీద బాణాలు వేశారా? ఏదో చెప్పండి. ఎస్సా, నువ్వా? ఎస్ అండ్ నువ్వా? మాటలతో హింసించారు. మాటలతో మాత్రమేనా హింసించింది? చేతలతో కూడా హింసించారు, అమ్మేశారు. ఎలాంటి హింస? ఒకసారి మనం కొంచెం మనకు తెలిసిన సందర్భమైన కొంచెం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్దాం. అద్భుతమైనటువంటి పాఠం యోసేపు జీవిత చరిత్ర. చాలా అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవాలి. తెలిసిందే కదా, మనం విన్నాం కదా, సండే స్కూల్ పిల్లలు కూడా తెలుసు కదా అన్న మనసుతో మాత్రం వినొద్దు దయచేసి. ఎంత అద్భుతమైన పాఠం ఈ వాక్యంలో దాగి ఉందో మనకు అర్థమవుతుంది. మొదటిగా ఆ బాణములు ఎలాంటివో, విలుకాండ్రు విసిరిన బాణములు ఎలాంటివో, ఏ విధమైన హింసకు యోసేపు గారు గురి అయ్యారో ఒకసారి మనం కొంచెం నిదానంగా ఆలోచన చేద్దాం. మొదటిగా ఆదికాండం 37వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేరి. చాలు సిస్టర్. ఇక్కడ ఎలా ఉన్నారు వీళ్ళు? సహోదరులు ఎలా ఉన్నారు? అతని పట్ల ఎలా ఉన్నారంటే, అతను చేసిన తప్పిదం ఏమి లేదు, తండ్రి అందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అతని మీద పగ.
ఈ విలుకాండ్రు విసిరిన బాణముల్లో మొదటి బాణం పేరే పగబట్టారు. అతని క్షేమ సమాచారమైన అడుగలేకపోయారు. అంటే పలకరించలేకపోతున్నారు. ఎంతమంది క్రైస్తవులు తండ్రి అయిన దేవుని చేత లేక దేవుని చేత చక్కగా పోషింపబడుతుంటే, చక్కగా బ్రతికించబడుతుంటే, చక్కగా దేవుని యొక్క సన్నిధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పగ పెట్టుకుంటున్నారు మిగిలిన వారు. ఆసాపు గారు అన్నారు కదా 73వ కీర్తనలో నిన్న, భక్తిహీనుల క్షేమము చూసి వారు గర్వముగా మాట్లాడుట నేను చూసినప్పుడు నేను మచ్చరపడి తిని. భక్తిహీనులకు క్షేమం కలిగినప్పుడు భక్తి పరులు మచ్చరపడటం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. ఎందుకు నాకు మేలు జరగలేదు అని బాధపడటం, నొచ్చుకోవడం. కానీ భక్తి పరులు క్షేమంగా ఉన్నప్పుడు చూడలేని స్థితిగతులు నేడు లేవా? తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, దేవుని చేత ఎక్కువగా ప్రేమించబడుతున్నారని, సహోదరులు ఎక్కువగా వారిని ప్రేమిస్తున్నారని, సంఘంలో ఎక్కువ ఘనత వారికి వస్తుందని, మందిరంలో అందరూ గౌరవిస్తున్నారని, అందరి చేత ఆదరింపబడుతున్నారని, అందరూ మెచ్చుకుంటున్నారని వారి మీద పగ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, యోసేపు తప్ప మిగిలిన సహోదరులు ఎలా ఉన్నారో ఈ ఆదికాండం 37:4లో అలాంటి వారే నేటి మందిరాల్లో కనబడుతుంటారు, కుటుంబాల్లో కూడా కనబడుతుంటారు. పగ పెట్టుకొనిరి, పగపట్టి అని కనబడుతుంది. అదే అధ్యాయంలో మెల్లగా ఆలోచించేద్దాం మనం. 5వ వచనం, 37వ అధ్యాయమే 5వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద, ఇప్పుడు ఆ పదం మీరు చదువుతారా? వారు అతని మీద కాదు, చూడలేదా? బైబిల్ చూస్తున్నారు అందరూ? దయచేసి బైబిల్ మీ దగ్గర ఉంచుకోండి వాక్యం చెప్పేటప్పుడు. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్. అతని మీద మరీ పగపట్టిరి. మొదట పగ ఒక రేంజ్లో ఉందంతే, ఒక లెవెల్ వరకు ఉందంతే. కళ వచ్చిన కళను ఉన్నది ఉన్నట్టు చెప్పాడని మరీ పగబట్టారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే దేవుని బిడ్డలంటే చాలా మందికి పగ ఉంటుంది. నిర్మోహమాటంగా, నిష్కపటంగా, సూటిగా మాట్లాడే దేవుని బిడ్డలంటే చాలా మందికి పగ ఉంటుంది. తెలుసు మనకి, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని మనం చూస్తుంటాం. మరీ పగపట్టిరి. మరొక వచనం చూద్దాం అదే అధ్యాయంలో. మొదటిగా పగపట్టిరి, రెండవది మరీ పగపట్టిరి. అదే అధ్యాయం 8వ వచనం చదువుతారా? అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద, ఇప్పుడు చెప్పండి మిగతా పదం, అతని మీద మరింత పగబట్టిరి. మొదట పగపట్టి, రెండవది మరీ పగపట్టి, మూడవది మరింత పగపట్టి. ఇవే బాణాలంటే. ఇవే యోసేపు గారి మీదకి విసరబడిన బాణాలంటే. మరొక పదం చూద్దాం అదే అధ్యాయం 11వ వచనం. ఎవరైనా చదివితే చాలా సంతోషిస్తాను. 11వ వచనం. అతని సహోదరులు అతని యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఇదొక రకమైన బాణం. పగ, మరీ పగ, మరింత పగ, అసూయ. విలుకాండ్రు విసిరిన బాణములు అసూయ. ఎవరి మీదైనా మనం అసూయ పెట్టుకుంటున్నామా? ఎవరి మీదైనా పగ కలిగి ఉన్నామా? మనము మునుపు పగస్థులముగా, దూరస్థులంగా, శత్రువులుగా ఉన్నాం మన దేవునికి. ఆయన మనల్ని క్షమించి మన పాపములన్నీ ఆయన వీపు వెనుకకు విసిరి ఉన్నాడు. ఒకసారి చదువుకున్నాం మనం.
నేర్చుకున్నాం ఆ మాట. అంతేకాదు, అగాధ జలముల్లో, సముద్రపు అగాధ జలముల్లో మన పాపములను పడవేసి ఉన్నాడు ఆయన. అగాధ జలంలో, సముద్రాల్లో పడేసిన వస్తువు దొరకనే దొరకదు. వీపు వెనక విసిరివేయబడినటువంటిది తిరిగి కనబడదు. మన వీపును మనం చూడలేం. దేవుడు మన తప్పిదముల పట్ల, మన పాపముల పట్ల అంత క్లియర్గా మనల్ని క్షమించినప్పుడు మనం మాత్రం పగ పెట్టుకుని ఉన్నాం. మనం మాత్రం ఇంకా అసూయతోనే కుళ్ళిపోతున్నాం. ప్రియులారా, చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఇవి. క్రైస్తవ జీవితంలో ఉండకూడని లక్షణాలు. ఎందుకో తెలియదు, కానీ దేవుడు మరి అసూయ గురించి మనకు తెలియచేస్తున్నాడు దినదినము. అసూయ మనము పెట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరి ఒక బాణం గురించి చూద్దాం. 50వ అధ్యాయము ఆదికాండము 17వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనం చదవండి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడేనను. కాబట్టి చాలు సిస్టర్, ఏమి కనబడుతుంది ఇక్కడ? ఏమేం చేశారు వీళ్ళు సహోదరులు? 50వ అధ్యాయము 17వ వచనంలో సహోదరులు ఏం చేశారని కనబడుతుందండి? కీడు చేసిరి. మరలా ఏం చేశారు? అపరాధము చేశారు. కీడు, ట్రెస్పాస్, అపరాధము, సిన్. కీడు చేశారు, అపరాధము చేశారు సహోదరు. బాణాలలో చాలా పదునైన బాణాలు ఇవి. విలుకాండ్రు విసిరిన బాణాలలో పగ, అసూయ, కీడు, అపరాధం, ఇవి బాణాలు. తండ్రి చనిపోయే ముందు ఒప్పుకుంటూ రిక్వెస్ట్ చేస్తూ పలికిన మాటలు ఇవి. ఏమనన్నాడు? తండ్రి చనిపోయే ముందు ఏమన్నాడు అనుందండి? నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చి, యాకోబు గారే కాదు ఇలా చెప్పింది, మీ ఎడల అపరాధములు చేసిన వారిని మీరు క్షమించండి. మీ ఎడల పాపము చేసిన వారిని, తప్పిదము చేసిన వారిని మీరు క్షమించండి, లేకపోతే నేను కూడా మిమ్మల్ని క్షమించను. మీ ఎడల అపరాధములు చేసిన వారిని మీరు క్షమించకపోతే మీరు నా ఎడల చేసిన అపరాధములను కూడా నేను క్షమించను. మీ అపరాధములను క్షమించబడవు అని యాకోబు గారికి సాదృశ్యంగా ఉన్న దేవుడు మనకు కూడా చెప్పాడు. చాలా ఆర్ద్రమైన సందర్భం ప్రియులారా, చాలా ఆర్ద్రమైన సందర్భం ఇది. వీళ్ళు ఇంత పగ పెట్టుకోవడానికి కారణాలు, అసలు బలమైన కారణం ఏమైనా ఉందా? పగ తీర్చుకోవడానికి, అసూయ పడడానికి ఏమైనా అసలు రీజన్ ఉందా యోసేపు జీవితంలో? యోసేపు చేసిన తప్పిదం ఏమైనా ఉందా అంటే నో, నాట్ ఎట్ ఆల్. దావీదు గారు అంటారు, మరలా ద్విముఖ ప్రవచనం దగ్గరికి వస్తున్నాం, వారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించారు. యేసు ప్రభు వారికి కూడా చెందిన మాట, నిర్హేతుకముగా వారు నన్ను ద్వేషించారు. దావీదు గారికి, యేసు ప్రభు వారికి మాత్రమే కాదు, యోసేపు గారికి కూడా చెందిన మాట. అది బహుముఖ ప్రవచనం. నిర్హేతుకముగా, ఏ కారణం లేకుండా యోసేపును ద్వేషించారు. కానీ
యోసేపునకు దేవుడు కలల ద్వారా తెలియచేసిన ప్రతి మాట ఏ టు జెడ్ వితౌట్ ఫెయిల్, ఒక చిన్న పొల్లు కూడా మిస్ అవ్వకుండా ఏ టు జెడ్ యోసేపు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. మరి ఎప్పుడైనా యోసేపు జీవితం ఒక్కటే మనం ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందాం. కానీ కొన్ని మాటలు మాత్రం నేను మీకు జ్ఞాపకం చేయాలి. కొన్ని రిఫరెన్సెస్ ఫాస్ట్గా చదివి ఆ డిఫరెన్స్ను మనం అర్థం చేసుకోవడానికి ఆలోచించేద్దాం ప్రియులరా. ముందు 37:4 చదివాం కదా మనం. మరొక్కసారి చదవండి ఆ మాట. 37:4 ఆదికాండం. త్వరగా ప్లీజ్. 37:4. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయేది. చాలు, అంటే లాస్ట్ మాట, అతని క్షేమ సమాచారమైన బాగున్నావా, ఇప్పుడే వచ్చావా, ఎలా ఉన్నావు, లేకపోతే గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, వందనాలు అని పలకరించలేకపోయారు. ఎప్పుడు అంటే యోసేపు గారు జీవితంలో తన కళ ఇంకా నెరవేర్చబడక మునుపు, కళలను నెరవేర్చిన తర్వాత, అనగా దేవుడు తనకు యోసేపుకి ఇచ్చినటువంటి వాగ్దానం యోసేపు జీవితంలో నెరవేర్చబడిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 42వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. 42వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం మమ్మకము చేయువాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. చాలు సిస్టర్. 42వ అధ్యాయము 6వ వచనం. 37వ అధ్యాయం 4వ వచనంలో క్షేమ సమాచారమైనా అడగలేకపోయారు. అప్పటికి కళ నెరవేరలా. అసలు కళ కూడా రాలేదనుకుంటా 4వ వచనం నాటికి. అవునా? యామై కరెక్ట్? కళ ఇంకా రాలేదు. తండ్రి ప్రేమిస్తున్నాడని, తండ్రి చేత బాగా ప్రేమించబడుతున్నాడని పగబెట్టుకున్నారు. క్షేమ సమాచారమైన అడగలేకపోయారు. కానీ 42వ అధ్యాయంలో 6వ వచనంలోకి వచ్చేసరికి యోసేపు గారి ఫీడ్బ్యాక్, యోసేపు గారి స్టేటస్ ఏంటి, ఎలా ఉన్నాడు యోసేపు గారు? ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉన్నాడు. ఆల్మోస్ట్ కళ నెరవేర్పు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ నెరవేర్పు ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతుందో చూడండి. వాళ్ళందరూ సహోదరులు వచ్చి వాళ్ళ ముఖాలను నేలకు తాకించి, ముఖములను నేలను మోపి అతనికి వందనము చేసిరి. విష్ చేశారు, పలకరించారు, నమస్కరించారు, సాగిలపడ్డారు. నెరవేరిందా లేదా యోసేపు గారికి వచ్చిన కళ? నెరవేరిందా లేదా? నెరవేరిందండి. అక్షరాల మిగిలిన తన సహోదరుల పనులన్నీ అతనికి నమస్కారం చేస్తున్నట్లుగా కళ వచ్చింది అన్నాడు కదా. అన్ని రెఫరెన్స్ చదివితే టైం ఎక్కువ తీసుకుంటుందని జస్ట్ గుర్తుపెట్టుకుంటున్నాం. మనం మరలా ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం. అక్షరాల నెరవేరింది. మరొక డిఫరెన్స్ చూద్దాం. 37వ అధ్యాయంలో ఆదికాండంలో 8-10 వచనాలు చదువుదాం. 37వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం ముందుగా. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్తున్నారు. నువ్వు మమ్మల్ని ఏలుతావా, మాకు అధికారి అవుతావా అని అంటున్నారు. ఇక్కడ వారికి మాత్రమే కాదు అధికారి, వారికి మాత్రమే కాదు ఏలిక, అక్కడ ఉన్నటువంటి
ఆ దేశం అంతటి మీద అధికారిగా ఉన్నాడు. 42 అధ్యాయము 6వ వచనంలో యోసేపు గారు. అంతేకాదు 44 అధ్యాయము 5వ వచనం గమనిద్దాం. మమ్మల్ని ఏల్తావా అని అన్నారు కదా వీళ్ళు సహోదరులు కళ నెరవేర్చబడక మునుపు. 44 అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నారో చూద్దాం. దేనితో నా ప్రభు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీని చేయుట వలన కాని పని చేసితనని వారితో చెప్పుమని. చాలు, 5వ వచనం చదివారు, గుర్తుపెట్టుకోండి. ఒక పదం కామన్ గా ఉంది ఈ వచనాలలో. ఇప్పుడు 7వ వచనం కూడా చదవండి అదే అధ్యాయంలో. 44 వారితో అధ్యాయంలోనే చెప్పినప్పుడు 7వ వచనం. వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభు ఇట్లు మాటలాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమగును గాక. చాలు సిస్టర్, 8వ వచనం కూడా చదువుదాం. ఇదిగో ఈ గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కానాను దేశంలో నుండి తిరిగి తీసుకుని వచ్చితిమి. నీ ప్రభు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదుము. ఏమర్థమైంది? కామన్ గా ఏం పదం ఉంది ఇక్కడ? ప్రభు. ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు? 37వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమన్నారు? మమ్మల్ని ఏలుతావా? నిశ్చయముగా మాకు అధికారులు అవుతావా? నువ్వా మమ్మల్ని ఏలేది? మా మీద పెత్తనమా నీకు? మమ్మల్ని పరిపాలిస్తావు నువ్వేంటి మాకు చెప్పేది? అంతటోడు అవుతావు నువ్వు అన్నట్లుగా మాట్లాడిన వీరే ముమ్మారు ప్రభు 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 అని పలకడం చూస్తున్నాం. నెరవేరిందా లేదా దేవుడు చెప్పిన కళ? ఏలికగా యోసేపు నుంచేడా లేదా? దేవుడు చెప్పిన మాటల్లో, దేవుడు చేసిన వాగ్దానముల్లో పల్లైనా సున్నైనా తప్పుకోదండి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చకుండా ఉండడానికి, మాట ఇచ్చి తప్పడానికి దేవుడు మనలాంటి నరుడు కాడు. మాట తప్పే దేవుడు కాడు. మాట తప్పే దేవుడు కాదు. సహోదరుల చేత హింసించబడుచున్నావా? అయిన వారి చేతే అనరాని మాటలు భరిస్తున్నావా? అయిన వారితోనే నింద అనుభవిస్తున్నావా? కష్టపడుతున్నావా? హింసించబడుతున్నావా? బాణములు విసరబడుతున్నాయా నీ మీద? యోసేపు నాకు తోడై ఉన్న దేవుడు. ఒకవేళ యోసేపు వలె నీవు కూడా నేను కూడా నిందారహితులంగా బ్రతుకుతుంటే, ఆయనకిష్టంగా బ్రతుకుతూ భరిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు హైట్స్లో ఉంచుతాడు. ఆయన మనకిచ్చిన మాటను నిలబెడతాడు. ప్రియులారా, నిలబెడతాడు. మనల్ని ఆదరిస్తాడు. తలగా ఉంచుతాడు మనల్ని. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. మరొక డిఫరెన్స్ చూద్దాం. 50వ అధ్యాయం 17వ వచనం ఇందాక చదివాం. యాకోబు గారు చనిపోయే ముందు పలికిన మాట, నీ సహోదరులు నీ ఎడల కీడు చేశారు, అపరాధము చేశారు, కాబట్టి వారికి తిరిగి కీడు చేయకుండా వారిని క్షమించు, వారి అపరాధములను మన్నించు అని నీ తండ్రి నీకు చెప్పమన్నాడు అని తెలియచేసినప్పుడు ఆ మాటలు వినే యోసేపు గారికి ఏడుపు వచ్చేసేసి, ఏం చేశారు వీళ్ళు? కీడు చేశారు, అపరాధము చేశారు. తిరిగి కీడు చేయకుండా మన్నించమని తండ్రి కోరాడు. దీనికి కాంట్రాస్ట్ కొన్ని వచనాలు చూద్దాం. 50వ అధ్యాయంలో, ఆదికాండం 50వ అధ్యాయంలో 18వ వచనం ఒకసారి చదువుదాం. 50వ అధ్యాయము 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలు సిస్టర్,
18వ వచనంలో గమనిస్తే ఏమంటున్నాడు ఈయన? ఏమంటున్నాడు? కీడు చేశారు, వాళ్ళకి తిరిగి కీడు చేయొద్దు అని తండ్రి వేడుకుంటుంటే, తండ్రి రిక్వెస్ట్ పంపిస్తుంటే యోసేపు గారు చెప్పే సమాధానం చూడండి, ఎంత ఎంత కన్నీళ్లు రప్పించేదిగా ఉందో. నేను దేవుని స్థానం అందున్నానా, భయపడబాకండి, నేను మీకు కీడు చేయను. మీరు నాకు కీడు చేశారు కాబట్టి ఆ రివెంజ్ నేను తీర్చుకోను, ఆ జడ్జిమెంట్ నేను ఇవ్వను. మీరు కీడు చేశారు కాబట్టి తిరిగి మీకు కీడు నేను చేయను. ఎందుకంటే నేను దేవుణ్ణి కాదు, నేను దేవుని స్థానం అందున్నానా. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమును జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. క్రైస్తవ జీవితం ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? మనకి కీడు చేసిన వారు మన సముఖానికి వచ్చినప్పుడు, మన ముందుకు వచ్చినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు మనం రివెంజ్ తీర్చుకోవడానికి రెడీగా ఉంటాం. ఆ రోజు అలా మాట్లాడారు కదా, ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ మై టర్న్, దిస్ ఈజ్ మై టైం అనుకుంటాం. క్రైస్తవ జీవితం కాదది. ఇప్పుడు చూపిస్తా నా తడాక, ఇప్పుడు చూపిస్తా అనుకుంటాం. అది క్రైస్తవ జీవితం కాదు. కీడు చేసే అవకాశం మనకు ఉన్నా కూడా చెయ్యని వాడు నిజమైన క్రైస్తవు. సౌలు గారి వస్త్రపు చెంగును కట్ చేసి వెళ్ళాడు కానీ తనకే హాని చేయలే దావీదు గారు. అది క్రైస్తవ జీవితం అంటే. అది క్రైస్తవ జీవితం అంటే. దయ్యాలను, భయంకరమైన, ఊహకు అతీతమైన అద్భుత కార్యములు చేసిన యేసు ప్రభు అద్భుతంగా తనను తాను సిలువ నుండి తప్పించుకోలేడా? మరణం కాకుండా ఆగలేడా? ప్రాణం పెట్టకుండా ఆగిపోలేడా? క్షమించకుండా రివెంజ్ తీర్చుకోలేడా? ఒక మాటతో చేయగలడు ఆయన. బట్ హీ డీంట్. అవకాశం ఉన్నా కూడా చేయలేదు. అది క్రీస్తు తత్వం అంటే. క్రీస్తు తత్వం అంటే అది ప్రియులారా. క్రైస్తవుల్లో ఏది ఉండకూడదో అది ఉంటుంది, ఏది ఉంటాలో అది కనుమరుగైపోతుంది. క్రైస్తవుల్లో కయ్యూను తత్వం బాగా కనబడుతుంది. కయ్యూను రక్తం లేదు మనలో, కయ్యూను తత్వం కనబడుతుంది క్రైస్తవ జీవితాలలో. కానీ మనలో ఉండాల్సింది కయ్యూను తత్వం కాదు, అసూయ, పగ, అది కాదు మనలో ఉండాల్సింది. క్రీస్తు తత్వం, అదే ప్రేమ, క్షమ. అవకాశం ఉన్నా రివెంజ్ తీర్చుకోకుండా ఆయన అంటున్నాడు, మీరు చేసినటువంటి కీడు మేలుకే. ఎంత అద్భుతమైన మాట అంటే ప్రియులారా, మరలా చదువుతున్నాను నేను, దయచేసి మీరు నన్ను క్షమించండి. 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని, ఆదికాండం 50:20, కీడు చేయడానికి ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించింది. అనేక మార్లు మన జీవితాల్లో ప్రజల వలన మనకు ఏర్పడే కీడైతే ఉందో, అది సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, విశ్వాస జీవితంలో ఇరుగు పొరుగు వారి వలనైనా, చుట్టాల వలనైనా, బంధువుల వలనైనా, స్నేహితుల వలనైనా కీడు ఏదైతే మనకి జరిగిందని మనం భావిస్తున్నామో, దేవుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అది మన మేలుకే చేస్తున్నాడు, మన మేలును ఉద్దేశించే చేస్తున్నాడు. నా జీవితంలో అనేక మందిని నేను చాలా సులువుగా నమ్మే స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని. చాలా మందిని నమ్మాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను.
అసలు వాళ్ళు నాతో మాట్లాడకపోతే నేను బ్రతకలేనేమో అన్నంతగా స్నేహితులను ప్రేమించాను. అలాంటి వారు చాలా కీడు తలపెట్టారు నా జీవితంలో. ఈ కొద్ది జీవితంలో, ఈ చిన్న జీవితంలోనే అలాంటి ఎదురు దెబ్బలు, వెన్నుపోట్లు చాలా తగిలినాయి. దేవుణ్ణి నమ్మిన తర్వాత ముఖ్యంగా సువార్త ప్రయాణంలో అనేకమైన వెన్నుపోట్లు తగిలినాయి. చాలా 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 ఏడ్చిన, నిద్ర లేకుండా ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. చాలా బాధపడి ఎప్పుడు జ్ఞాపకం వస్తే ఆ విషయం గురించి దైవజనులను కూడా నిద్రలేపి, ఎందుకు వీళ్ళు ఇలా చేశారు, ఎందుకు ఇంత బాధ కలిగించారు, అసలు అర్థం కావట్లేదు, అసలు ఎందుకు ఇలా జరిగింది అని బాధపడి ఏడ్చేదాన్ని. తర్వాత ఎదురైనటువంటి ఆ యొక్క సిచ్యుయేషన్స్, వాళ్ళు మనకి హాని తలపెట్టిన తర్వాత మన జీవితాల్లో మనం ముందుకు కొనసాగుతున్నటువంటి సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా తేటగా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు నాకు. ఒక స్త్రీ నా జీవితంలో నుండి తొలగింది, పక్కకి వెళ్ళిందంటే ఆ తర్వాత వాళ్ళ గురించి తెలిసే భయంకరమైన సత్యాలు అర్థమైనప్పుడు నాకు ఎంత ప్రమాదం నుండి దేవుడు తప్పించాడు. వాళ్ళు ఈ లోకంలో ఒక ఫ్రెండ్షిప్ నుండి దూరం అయ్యారని నేను బాధపడుతున్నాను, కానీ వాళ్ళతో ఉంటే మనం ఏమైపోయేవాళ్ళం, మన జీవితం ఎలా ఉండేది. దేవుడు మేలే చేశాడు. ఇది మేలే. అమ్మా ఏమైనా మాట్లాడతారా? ఎస్ అనే తెలియచేస్తున్నారా? దెబోరా అమ్మ పొరపాటున ప్రెస్ అయిందా? ఒకవేళ ఓకే. వాళ్ళు మన జీవితం నుండి తొలగిన తర్వాత ఇది దేవుడు మనకి మేలుకే చేశాడని చాలాసార్లు అర్థమవుతుంది ప్రియులారా. ఏదైనా దేవుడు మన మేలుకే చేస్తాడు. కొద్దిపాటి కష్టం మనకు అనిపించినా, కొద్దిగా హింస మనం భరించినా, అది మనకి చాలా టార్చర్గా అనిపించినా, మానసిక బాధ కలిగించినా, అది మనకెంతో మేలు చేసింది అని దేవుడు మనకి తెలియచేస్తూ మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. క్రైస్తవ జీవితంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆయన అంటున్నాడు, ఇది దేవుడు మేలుకే ఉద్దేశించాడు. భయపడద్దు, నేను మీకు కీడు చేస్తానని భయపడదు, కానీ కీడు చేయను కదా, పైగా నేనేం చేస్తానో తెలియచేస్తున్నాడు ఆయన. యోసేపు గారు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఆదరించాడు, ప్రీతిగా ఇష్టంగా మాట్లాడాడు. క్రైస్తవులు చేయాల్సిన ముఖ్యమైన పని, కష్టమైన ముఖ్యమైన పని. ఇట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. కీడు చేయొద్దు, తిరిగి మేలు చేస్తాం. ఆదరించాడని ఒక చిన్న పదంలో రాశాడు, కానీ వాళ్ళని పోషించడం అత్యద్భుతంగా పోషించాడు యోసేపు గారు. వాళ్ళకి స్థలాలు ఇచ్చి, నివాసములు ఏర్పాటు చేసి, మంచి ప్రదేశంలో వారిని ఉండనిచ్చి వారిని పోషించాడు. ఈ రోజుల్లో ఏ సహోదరులైనా చేస్తున్నారా అలా? నాన్న చెల్లి కంటే 1 సెంటు తక్కువ మనకిస్తే మనం ఓర్చుకుంటామా? నాన్న తమ్ముడు కంటేనో అన్న కంటేనో కొంత ఆస్తి తక్కువ ఇస్తే మనం ఓర్చుకోగలమా? తండ్రి ఆస్తిని తన జీవితం అంతా ఏది అనుభవించినట్లుగా ఈయన కనబట్ల, దూరంగానే బ్రతికాడు. కానీ దేవుడు అత్యద్భుతమైనటువంటి స్థితిలో ఈయన ఉంచాడు. కీడుకి ప్రతి కీడు ఈయన చేయలేదు, హింసకి ప్రతి హింస ఈయన తలపెట్టలేదు. తిరిగి ఆదరించాడు, ప్రీతిగా మాట్లాడాడు. వారికి అనూహ్యమైన మేలు మాత్రమే యోసేపు గారు చేశారు. యోసేపు నుండి మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలు ప్రియులారా, జీవిత సత్యాలు. ఎంత అద్భుతంగా బ్రతికాడో కదా. మన ప్రభు కూడా ఆయన్ని హింసించిన వారిని క్షమించాడు. క్షమించడం మాత్రమే కాదు,
వారిని పోషిస్తున్నాడు, వారికి మేలే చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించయ్యా అని కోరిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని బిడ్డలు మనం కూడా ఆయనను పోలి మనము బ్రతకాలి. బహుశా యోసేపు సహోదరులు లాగా శారీరకంగా మన లైఫ్లో, మన జీవితంలో మన తోడబుట్టిన వాళ్ళు ఎవరు మనల్ని గుంటలో పడవేసి ఉండకపోవచ్చు. కానీ గుంటలు తవ్వేవాళ్ళు మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ సహోదరులు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే తాను త్రవ్విన గోతిలో తానే పడును అనే మాట వారు గ్రహించుకోరు. అలాంటి గుంటలు తవ్వేవాళ్ళు మనకున్నారు. యోసేపు గారికి ఫిజికల్గా ఉన్నారు వాళ్ళ సహోదరులు, మనకు స్పిరిచువల్గా అలాంటి వాళ్ళు ఉండొచ్చు, ఉన్నారు కూడా. అయినా గుంటలో నుండి పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో యోసేపు నిలబెట్టినట్టుగా దేవుడు మనల్ని కూడా నిలబెడతాడు. ఆత్మీయంగా అలా మనల్ని ద్వేషించేవారు ఉన్నారు. అలాంటి వారి గురించి భక్తుడైన యోహాను గారు, జాన్ ది గాస్పెల్, అత్యద్భుతమైన మాటలు రాశారు. మనందరికీ తెలుసు ఏంటది? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, తర్వాత ఇంకా నరహంతకుడు, ఇంకా చూచే సహోదరుని ప్రేమించలేని వాడు చూడని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించలేడు. మనము తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని నేర్చుకున్నాం. ద్వేషిస్తున్నామా ఎవరినైనా? ఒకవేళ ఎవరి మీదైనా ద్వేషం కలిగి ఉంటే మనము మర్డరర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నరహత్య చేస్తూ ఉన్నాం మనం. ఇంకా కత్తులు, గుదియలు వాడుతున్నాం, బాణాలు వాడుతున్నాం అని గుర్తుపెట్టుకో. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని బైబిల్ తెలియజేస్తుంది. వెంటనే ఉన్న పదం అంతవరకే మనం గుర్తుపెట్టుకుంటాం. మ్యాక్సిమం అమ్మైనా నేనైనా ఈరోజు చదువుకున్నాను నేను ఆ మాట ఇంకా వివరంగా, ఇంకా చాలా ఉంది అని. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడనే ఇప్పటి వరకు నేను చెప్తూ వచ్చాను. కానీ ఆ తర్వాత ఒక మాట ఉంది, వానిలో నిత్య జీవం ఉండదు. సహోదరుని ద్వేషించే వానిలో నిత్య జీవం ఉండదు. నిత్య జీవం ఉండదు అంటే అర్థం ఏంటి? వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. నమ్మి బాప్తిసం తీసుకొని ఆరాధన చేస్తుంటే చాలు మనం పరలోకి వెళ్ళిపోతాం అని మనము హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాం, గొంతులేస్తున్నాం. నో, సహోదరుని ద్వేషించే స్థితిలో ఉంటే పరలోక రాజ్యం లేదు మనకి. నిత్య జీవితం ఎక్కడ మనకి? పరలోక రాజ్యంలో. అసలు ఆ పరలోక రాజ్యం కొరకే కదా మనం మార్పు చెంది ఆరాధిస్తూ ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఈ లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతుంది. అదే లేనప్పుడు ఇదంతా ఎందుకు? అది ఉండాలంటే, నిత్య జీవం మనలో ఉండాలంటే సహోదరుని ద్వేషించకూడదు. ఎంత సింపుల్ విషయానికి జస్ట్ సహోదరుని ద్వేషిస్తే అంత పెద్ద విషయాన్ని దేవుడు తీసేస్తున్నాడు మన దగ్గర నుండి. నిత్య జీవం ఉండదు. అతని నోట కాని మాట పలికినందువలన అతడు కనానును చూడకుండా, కనానులో ప్రవేశించకుండా మోషేని తొలగించాడు దేవుడు. జాగ్రత్త. చిన్న కాని మాట. మోర్ దాన్ 40 years అబండెంట్గా కృషి చేశాడు మోషే గారు. విస్తారంగా భరించాడు, సహించాడు, నడిపించాడు, ఓర్చుకున్నాడు. క్షణికమైన చిన్న మైన్యూట్ మిస్టేక్ జరిగింది. దేవుడు దాన్ని సివియర్గా పరిగణించాడు. దీన్ని బట్టి ఆలోచన చేయాలి, క్రైస్తవ జీవితంలో ఎంత సిన్సియారిటీ అవసరమో, మన భక్తి ఎంత పర్ఫెక్షన్తో కూడిందై ఉండాలి, ఎంత ఎంత జాగ్రత్తగా. అందుకే భయముతోనూ వణకుతోనూ మీ విశ్వాసాన్ని, మీ భక్తిని కొనసాగించుకోండి అని పౌలు గారు చెప్పారు ఫిలిప్పీ సంఘం.
భయపడాలి. వణుకుతూ ప్రతి చిన్న విషయంలో కూడా మనము జాగ్రత్త పడాలి. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, నిత్య జీవితం వారిలో ఉండదు. అదే యోహాను సువార్త, యోహాను పత్రిక, 1 యోహాను పత్రికలోనే ఆయన అంటున్నాడు, 2వ అధ్యాయం 11 వచనం, నరహంతకుడు ఆయన యందు నిత్య జీవం ఉండదని 3:15 అన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. చీకటి అంటే ఈ లోకం, చీకటి అంటే సాతాను సామ్రాజ్యం, సాతాను అడుగుజాడలు, సాతాను క్రియలు. ఆత్మీయంగా లేడు. చాలా భక్తిపరురాల్ని అనే ఫీలింగ్లో ఉండి ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకుంటే వీఆర్ స్టిల్ ఇన్ ద డార్క్నెస్ బట్ నాట్ ఇన్ ద లైట్. దేవుడు వెలుగై ఉన్న దేవునిలో మనం లేము అని అర్థం ఎవరినైనా ద్వేషిస్తున్నామంటే. మరి ఒక మాట, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చీకటిలో ఉన్నాడు అని అంటున్నాడు. 11వ వచనంలో 9వ వచనంలో చీకటిలో నడుచుచున్నాడు అంటే తన జీవితం అలా కంటిన్యూ చేస్తున్నాడు. పాపములో, లోకములో, సాతానులో, దేవునికి అయిష్టమైన మార్గంలో చీకటి అంటే నడుస్తూ ఉన్నాడు. అలాగే కంటిన్యూ అవుతున్నాడు. మనం ఎలా ఉన్నాం? దేవుడు ఆల్రెడీ చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, నన్ను ఆల్రెడీ ద్వేషించినటువంటి వారు, నన్ను హింసించిన వారు మిమ్మల్ని కూడా హింసిస్తారు. మనం హింసించబడతామని దేవుడు చెప్పాడు. యూదులు మాత్రమే దేవుణ్ణి హింసించడం కాదు, వాళ్ళు మిమ్మల్ని కూడా హింసిస్తారు. హింసించలేదా పౌలు గారిని? పౌలు గారు కూడా హింసించేళ్ళండి. అతని ప్రీవియస్ లైఫ్లో ఆయన దేవుని గుర్తెరగక ముందు ఉన్నటువంటి జీవితంలో ఆయన హింసకుడు. వాట్ ఈజ్ యువర్ ప్రొఫైల్ అని పౌలు గారిని అడిగితే, వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాజ్ మర్డరర్ అని చెప్తాను. ఒకప్పుడు నేను హింసకుడిని. అపోస్తుల కార్యములు 22:4, 1 కొరింథీ పత్రిక 15:9, గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో విపరీతముగా హింసించాను నేను సంఘాన్ని, దేవుని బిడ్డలను. ఈ మార్గం ముందున్న వారిని హింసించుచుంటిని. బాగా హింసించినటువంటి ప్రొఫైల్ కలిగిన వాడు దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆయన ఆపేశాడు. మన జీవితంలో కూడా ఈ యొక్క హింసాత్మక సంఘటనలు, లేక హింస అనుకుంటున్నాం కానీ పెద్ద పదంతో ద్వేషం, పగ, అసూయ, అపరాధం, చెడు ఆలోచన, చెడు తలంపు సహోదరుల పట్ల, ఇలాంటివి కలిగి ఎప్పుడుండాలి మనం? మన మునుపటి జీవితంలో దేవుణ్ణి ఎరుగక మునుపు ఉండే లక్షణాలు అవి. ఎరిగిన తర్వాత మార్పు చెందాలి. మాట, ప్రవర్తన, తలంపు, క్రియ అన్నీ కూడా మారాలి. దేవుడు చెప్పాడు యోహాను సువార్త 15:20, దే టార్చర్డ్ మీ, వారు నన్ను హింసించారు, మిమ్మల్ని కూడా హింసిస్తారు. మనకి హింస ఉంది ప్రియులారా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే దేవుడు హింసల ద్వారా, అనేకమైనటువంటి శోధనల ద్వారా ఆయన ఆ శరీరధారిగా ఉన్నప్పుడు శోధనలు అనుభవిస్తూ ఆయన జీవితం గడపవలసి వచ్చింది. హిజ్ లైఫ్ వాజ్ నాట్ అ బడ్ ఆఫ్ రోజెస్. ఆయన పూల పాన్పుగా ఆయన జీవితం లేదు. మన జీవితం కూడా అలా ఉండదు. ఆయన ఎరిగిన మనము కష్టాల్లో గుండానే వెళ్ళాలి, శ్రమల్లో గుండానే వెళ్ళాలి. వెళ్ళినా ఆ శ్రమల వలన మనకి ఎలాంటి హాని జరగదు. వాటిని ఓర్చుకొని వాటిని గెలిచి బయటకు వచ్చే కృపను దేవుడు మనకిస్తాడు. యూదుల వలె హింసకులుగా మనం ఉన్నామేమో ఎక్కడైనా చిన్న చిన్న విషయాల్లోనైనా, పెద్ద విషయాల్లోనైనా, ఆత్మీయ జీవితంలో మన సహోదరుల పట్ల, మన కుటుంబంలో స్నేహితుల పట్ల అలా ఉన్నామేమో. మనల్ని మనం సరిచేసుకుందాం. వాక్యపు వెలుగులో మనల్ని దిద్దుకుందాం. ఎందుకంటే ఒకవేళ మనం ఏమైనా ఫైండ్ అవుట్ చేసినప్పుడు, మనలో ఫలానా చోట ఫలానా మిస్టేక్ ఉందని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు, మనం తప్పు తెలుసుకొని ఆయన యొక్క పాదాల మీద పడి, అయ్యా నన్ను క్షమించు, నీకున్న మనస్సు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంది, నీకున్న మనస్సు నాకు ఇవ్వయ్యా అని కనుక మనం ఆయన్ని బ్రతిమాలుకుంటే, ఆయన క్షమించుటకు
సిద్ధమైన మనసు కలగలాగా. ముఖ్యంగా ఆయన మిక్కిలి వాత్సల్యం కలిగిన వాడు, ప్రేమమయుడు. ఆయన వెంటనే మనకు అంత స్ట్రెంగ్త్ ఇస్తాడు, ఆయన బలం ఇస్తాడు. అలా అసలైన క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా, మనము క్రీస్తు బిడ్డలం అంటేనే ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా, మనం చిన్న చిన్న క్రీస్తులుగా బ్రతకాలి. చిన్న చిన్న క్రీస్తులుగా బ్రతకాలంటే చిన్న విషయం కాదు, పెద్ద శక్తి ఉండాలి. ఆత్మీయంగా వీ షుడ్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. కాబట్టి అలాంటి శక్తిని, బలాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మనం వేడుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. అట్టి బలమును, అట్టి బలమైన విశ్వాస జీవితాన్ని, క్రీస్తు వల్లే నడుచుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తే మనం ముగించుకుందాం.